రాష్ట్రంలో ఏమి జరుగుతూ ఉంది, ఏ రకంగా మనల్ని ఇప్పటి ముఖ్యమంత్రి పరిపాలిస్తా ఉన్నాడు అనేది ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం అంతా సిగ్గుతో తల వంచుకొని చూస్తా ఉంది. ఒక్క మాజీ మంత్రి మీద ఒక్క చిన్న బ్యానర్ మీద గొడవ పడితే వాళ్ళు ఏ రకంగా మాట్లాడారనేది మనం అందరం చూస్తా ఉన్నాం. అయినా ఒక్క వ్యక్తి తిట్టిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఒక మహిళ గ్రంథాలయ చైర్మన్ వందనాదేవి అనుకుంటాను, ఆమె నాకు ఉచ్చరించడానికి కూడా సిగ్గయ్యే రకంగా ఒక మహిళ ఆ రకంగా మాట్లాడి, ఎవరైనా సరే ఆ రకంగా మాట్లాడిన తర్వాత యువతల వ్యక్తి నుంచి ఏ రకమైన రిప్లై వస్తుందో చెప్పండి. అయినా అంబటి రాంబాబు ఉండగలిగిన వ్యక్తి కాబట్టి ఆవేశంలో తన ఆ మాట అనిన తర్వాత మళ్లీ ఆలోచన చేసుకుని స్లర్ ఆఫ్ మూమెంట్ నేను అనకుండా ఉండవలసిందని చెప్పిన అది ఆయన గొప్పతనం. అది మీరు అబ్జర్వ్ చేయాలి. అయినా మీరు మీ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ప్రతిదీ నాశనం చేసే రకంగానే 32 కాదు 36 కేసులు వేస్తారు. మళ్ళీ బెయిల్ వస్తే మళ్ళీ పీటీ వారెంట్ వేసి మళ్ళీ చేస్తారు. ఇదా ఎక్కడైనా సరే నష్టం జరిగిన వ్యక్తికి, నష్టపడిన వ్యక్తికి అతని తరఫున రాజ్యం ఉంటుంది, అతని తరఫున పోలీస్ యంత్రాంగం ఉంటుంది, అతని తరఫున ప్రభుత్వం ఉంటుంది. నష్టపోయిన వ్యక్తికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో తనకు కావాల్సిన వ్యక్తులకే సపోర్ట్ ఉంటుంది. ఈయన మీద దాడి జరిగి ఈయన ఇంటి మీద రాళ్లు వేసి చంపడానికి వచ్చి చేస్తే ఈయన అరెస్ట్ చేస్తారు, వాళ్ళ మీద స్టేషన్ బెయిల్తో వదులుతారు. నష్టపోయిన వ్యక్తికి, దాడి కాబడిన వ్యక్తికి సెంట్రల్ జైల్లోకి పంపిస్తారు. ఇది మీ రాజ్యం. మళ్ళీ అసెంబ్లీలో హోంశాఖ మంత్రి ఏమని మాట్లాడతారు? రాష్ట్రమంతా చూసింది, ఆమెకైతే కళ్ళకు కనపడలేదు, చూపెట్టండి అని అడుగుతారు. సిగ్గు కాదా మీకు? ఒక్కసారి దీని ద్వారా చూడండి ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో. నాకు పదం ఉచ్చరించడానికి బాధ అవుతా ఉంది. ఒక స్త్రీ, ఒక మహిళ, ఒక గ్రంథాలయ చైర్మన్ ఈ రకంగా మాట్లాడారు. ఈ రకంగా మాట్లాడి మళ్ళీ మాజీ మంత్రి మాట్లాడి రెచ్చగొట్టడానికి ఏం చెప్తారు? ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద ఆ రకంగా దూషణ చేస్తే తను ఏం చేస్తాడండి? రిప్లై ఇస్తాడు. మా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఆవేశంలో అన్ని తర్వాత కూడా నేను అనుకుండా ఉండవలసింది స్లర్ ఆఫ్ మూమెంట్ అన్నట్టు చెప్పినారు. మీరు ఈ రకంగా రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఇదా మీరు చేసేది? మేమందరము, మా వైఎస్ఆర్సీపీ అందరము, ప్రతి వ్యక్తి మీతో పోరాడతాడు. అంబటి రాంబాబు గారు ఏ రకంగా చేశారో మేము అదే రకంగా ఉంటాము. అదే న్యాయము, అన్యాయాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాము. మా జగనన్న మాకు తోడుంటాడు. మిమ్మల్ని ఎండగొడతాము, ఎటువంటి భయపడము. మళ్ళీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారు మళ్ళీ ఇలా అన్నారు అలా అన్నారని చెప్తారు. అంటే మీరు భయపడి ఇలా అన్నారా? ఏం చెప్తా ఉన్నారు మీరు? ఇక్కడ ఎవ్వరూ భయపడరు. నేను చెప్తా ఉన్నాను, నేను ఈరోజు ఈ రకంగా మాట్లాడితే కూడా మీరు కేసు పెట్టొచ్చు. ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు, ఎవ్వరూ భయపడరు. మీరు వైసీపీ నాయకులందరినీ కేసు పెట్టండి, కానీ ఒక్కరు కూడా భయపడేది లేదు. మేము న్యాయానికి, మంచికి, ప్రజలకు తోడుగా ఉంటామని చెప్పేసి మీ ద్వారా తెలుసుకుంటాం. నమస్కారం.